ఏపీఐ సెట్ 2025 అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత చాలామంది కామెంట్స్ చేస్తుంది ఏంటంటే కరెక్షన్స్ని ఎలా చేసుకోవాలి అని. మనకి కరెక్షన్స్లో 2 టైప్ ఆఫ్ కరెక్షన్స్ ఉంటాయి. ఒకటి కేటగిరీ 1 కరెక్షన్, ఒకటి కేటగిరీ 2 కరెక్షన్. కేటగిరీ 1 కరెక్షన్ వచ్చేసి మనం ఇది కన్వీనర్ ద్వారా మాత్రమే చేయబడే కరెక్షన్ ఇది. దీనికోసం మీరు ఒక వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ని కూడా మెయిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మెయిల్ ఐడి వచ్చేసి helpdesk@apichet.apsche.org. ఈ యొక్క మెయిల్కి మీ ఒక ఏ కరెక్షన్ మీరు చేయాలనుకుంటున్నారో దాని రిలేటెడ్గా వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి. అండ్ కేటగిరీ 1లో చూసుకుంటే మనకి ఇక్కడ నేమ్ మీరు చేంజ్ చేసుకోవాలనుకున్న ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, హాల్ టికెట్ నెంబర్, కమ్యూనిటీ ఆర్ రిజర్వేషన్ కేటగిరీ, ఈ యొక్క నేచర్ ఆఫ్ కరెక్షన్స్ అన్నిటికీ మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీకు రైట్ సైడ్ ఇవ్వటం జరిగింది. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ని మీరైతే మెయిల్ చేయాల్సి వస్తుంది. ఏదైతే మీరు రెస్పెక్టివ్ కరెక్షన్, సో నేమ్ కరెక్షన్ చేయాలనుకుంటే మీరు ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ని మీరు అటాచ్ చేసి మెయిల్ చేయాలి. సో మెయిల్ చేసిన తర్వాత మోస్ట్లీ 1 to 2 days ఆర్ 2 to 4 days, మోస్ట్లీ 4 days కంటే ఎక్కువ తీసుకోరు. సో వెంటనే అయితే కరెక్షన్ అయితే చేసేస్తారు. సో మీకు ఆల్రెడీ ఒక రివర్ట్ మెయిల్ కూడా పంపుతారు వీళ్ళు కరెక్షన్ అయిన తర్వాత. అండ్ కేటగిరీ 2 కరెక్షన్ వచ్చేసి మనకేంటంటే ఈ కరెక్షన్ వచ్చేసి మనం చేసుకోవచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి వీళ్ళు 29/4/2025 నుంచి 30/4/2025కి మనకి ఈ యొక్క ఏదైతే ఆప్షన్ ఉందో ఇది ఎనేబుల్ చేస్తారు. సో ఈ ఎనేబుల్ చేసిన తర్వాత మనకేంటంటే ఏదైతే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ అన్నీ మనమైతే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ ఏదైతే ఇక్కడ మెన్షన్ చేశారో సో ఇవన్నీ మీరు క్లియర్గా ఒకసారి చూసుకోండి. సో ఎప్పుడైనా మీరు ఫిల్ చేసేటప్పుడు మాత్రం చాలా క్లియర్గా అయితే చూసుకోండి. మోస్ట్లీ కరెక్షన్ కోసం అయితే మీరు ఎప్పుడు చూడకండి ఫ్రెండ్స్. సో మోస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఏదైతే ఫిల్ చేసేటప్పుడు 1-2 సార్లు అయితే మీరు జాగ్రత్తగా చూసుకోండి క్లియర్గా. సో ఇది ఫ్రెండ్స్, ఇలా అయితే కరెక్షన్ అయితే చేసుకుంటారు. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.